మనలో చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా లక్షల్లో ఎర్నింగ్ చేయాలని ఉంటుంది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఒకవేళ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా ఎక్కడ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ వీడియోస్ చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఇవన్నీ దాటుకొని మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రోత్ ఉండదు. అందుకని చెప్పేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు సూట్ అయ్యే ఐడియాస్తో మీకోసం బాగా రీసెర్చ్ చేసి టాప్ 5 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఐడియాస్తో మీరు ఫేస్ రివీల్ చేయకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, జెండర్తో సంబంధం లేకుండా పార్ట్ టైమ్గా యూట్యూబ్లో చేస్తూ యూట్యూబ్లో తక్కువ వ్యూస్ వచ్చినా కూడా మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక వాల్యుబుల్ ఐడియా దొరకడమే కాకుండా మీరు ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ఐడియా వచ్చేసి ఎడ్యుకేషనల్ కాంటెంట్. టోటల్గా దీంట్లో 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. మీరు ఏమైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే మాత్రం వాటి మీద మీరు యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ, సైన్స్ కానీ, ఏదైనా సబ్జెక్ట్ కానివ్వండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అయితే మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలని చెప్పేసి విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తుండొచ్చు. మీకు ఒక మంచి సబ్స్క్రైబర్స్ బేస్ వచ్చిన తర్వాత మీరు వచ్చేసి మీ ఓన్ కోర్సెస్ లాంచ్ చేయొచ్చు. అండ్ మీరు ఓన్గా బుక్స్ క్రియేట్ చేసి కూడా లాంచ్ చేసి మీ సబ్స్క్రైబర్స్ అయితే అవి బై చేయించి మీరైతే మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ లెర్నింగ్. ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కాకపోతే మాత్రం వేరైనా ఒక లాంగ్వేజ్లో ఫ్లూయెన్స్ ఉంటే మాత్రం దాన్ని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుండండి. దాని గ్రామర్ కానీ, వొకాబులర్ కానీ. ఎగ్జాంపుల్ మీకు ఒక తెలుగు పర్ఫెక్ట్గా వస్తే మీరు వచ్చేసి ఇంటర్నేషనల్ ఆడియన్స్ని అండ్ నేషనల్ ఆడియన్స్ని ఎవరైతే తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తూ వీడియోస్ క్రియేట్ చేసినట్టయితే డెఫినెట్గా మంచి వ్యూస్ అయితే వస్తాయి. తర్వాత స్లోగా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ ఆడియన్స్ అటు వైపు టర్న్ చేసుకొని అక్కడ మీరు కోర్సెస్ కానీ, ట్యూషన్స్ కానీ, ఆన్లైన్ ట్యూషన్స్ కానీ విధంగా కండక్ట్ చేసి ఇక్కడ కూడా మంచి ఎర్నింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఎలాంటి లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రాదు అండ్ మేము ఎలాంటి సబ్జెక్ట్లో కానీ ఎక్స్పర్ట్ కాదనుకుంటే మీకు దీంట్లో థర్డ్ వన్ వర్కౌట్ అవుతుంది. అది వచ్చేసి స్టడీ టిప్స్ అండ్ టెక్నిక్స్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా కనీసం మీకు ఫోకస్ ఏ విధంగా చదవాలని చెప్పేసి టిప్స్ తెలుసున్నా కానీ, ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి టిప్స్ తెలుసున్నా కానీ, సో ప్రొడక్టివ్ ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలని చెప్పేసి ప్యాటర్న్ తెలుసున్నా కానీ మీరు ఈ విధంగా వచ్చేసి స్టడీ టిప్స్ గురించి కానీ, టెక్నిక్స్ గురించి కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎడ్యుకేషనల్ కాంటెంట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు సెకండ్ వన్ చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 3 టైప్స్ అయితే ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మీకు టైం మేనేజ్మెంట్ గురించి కానీ, మనీ మేనేజ్మెంట్ గురించి కానీ, గోల్ సెట్టింగ్ గురించి కానీ, డిసిప్లిన్ గురించి కానీ వీటి గురించి అవగాహన ఉన్నట్టయితే మీరు వచ్చేసి వీటి గురించి అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి తెలియకపోతే దీంట్లో సెకండ్ వన్ చూస్ చేసుకోండి. అది వచ్చేసి మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్. సో దీంట్లో వచ్చేసి మీరు మెంటల్గా స్ట్రెస్ ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పేసి టెక్నిక్స్ కానీ, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక మోటివేషనల్ స్టోరీ కానీ, ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కానీ, సో ఈ విధంగా మెంటల్ హెల్త్కి అండ్ మెంటల్గా డెవలప్ అవ్వడానికి మీరు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఒకవేళ మీకు ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే థర్డ్ వన్ అయితే చూస్ చేసుకోండి. అది వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. మీకు జిమ్ గురించి పర్ఫెక్ట్గా తెలిస్తే జిమ్ డైట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, సో జిమ్లో ఉన్న మిట్స్ ఏంటి అండ్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి, సో న్యాచురల్ రెమెడీస్ ఏమేమి ఉంటాయి దీని గురించి అని చెప్పేసి మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎడ్యుకేషనల్ కాంటెంట్ మీద అండ్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మీరు థర్డ్ వన్ అయితే చూస్ చేసుకోవచ్చు. దీని మీద కూడా యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి, మంచి పాపులారిటీ కూడా వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి డై అండ్ హౌ టు వీడియోస్. దీంట్లో కూడా 2 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్రాఫ్ట్స్. సో మీరు దీంట్లో వచ్చేసి హోమ్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలని చెప్పేసి కానీ, హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి కానీ, సో మీకున్న ఒక యూనిక్ ఐడియాస్ని మీరైతే దీంట్లో అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు క్రాఫ్ట్స్ మీద అంత ఐడియా లేకపోతే సెకండ్ వన్ వచ్చేసి లైఫ్ హ్యాక్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో దీంట్లో వచ్చేసి ప్రాక్టికల్గా, క్రియేటివ్గా మీకు వచ్చేసి డే టు డే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద వచ్చేసి మీరైతే ఫోకస్ చేస్తే వాటి మీద కూడా వ్యూస్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్గా మన డ్రెస్సెస్ మీద ఉన్న మరకలు ఏ విధంగా పోగొట్టాలని చెప్పేసి కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న పాత్రల మీద సో ఉన్న జిడ్డు మరకలు ఏ విధంగా పోగొట్టాలని చెప్పేసి కానీ, లేకపోతే పగిలిన వస్తువులు ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి కానీ, సో ఇలా వచ్చేసి లైఫ్ హ్యాక్స్ మీద వీడియోస్ చేయొచ్చు. అండ్ క్రాఫ్ట్స్ మీద కూడా సో హోమ్ ఏ విధంగా డెకరేట్ చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి మేజర్గా గర్ల్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో అండ్ అలాగే వీటికి వచ్చేసి మంచి వ్యూస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో. అండ్ మీరు ఈ 3 ఐడియాస్ చూసిన తర్వాత కూడా మీకు సూట్ అయ్యే ఐడియా దొరకలేదు అంటే ఇది ఖచ్చితంగా 4th వన్ కానీ 5th వన్ కానీ అయి ఉంటుంది. అండ్ మన 4th ఐడియాలో కూడా దీంట్లో అయితే 3 టైప్స్ అయితే ఉంటాయి. అండ్ 4th వన్ వచ్చేసి సమ్మరీస్ అండ్ మూవీ రివ్యూస్. మనం చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మూవీ ఎక్స్ప్లెనేషన్. కొందరు యూట్యూబ్లో ఇంగ్లీష్ మూవీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. మీరు కూడా ఇంగ్లీష్ మూవీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండొచ్చు. సో వాటికి కూడా మంచి రీచ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇది చేయలేను అనుకుంటే దీంట్లో సెకండ్ వన్ ట్రై చేయండి. అది వచ్చేసి బుక్ సమ్మరీస్. మనం చూసినట్టయితే ఊకేఎఫ్ఎం కానీ, ఆడిబుల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చేసి బుక్ సంబంధించిన అయితే ఉంటాయి.
సో మీరు దాంట్లో మీకు నచ్చిన బుక్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో ఉన్న బుక్స్ విని వాటిని సమ్మరైజ్ చేసి ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మీరు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా చేయలేనంటే దీంట్లో మీకు థర్డ్ వన్ వచ్చేసి మూవీ రివ్యూస్. మీరు వచ్చేసి ఇక్కడ అనొచ్చి మూవీ రివ్యూస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనీ కాస్ట్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఓన్లీ వచ్చేసి బిగ్ మూవీస్ ఏవైతే ఉంటాయో సో అలాంటి మూవీకి జనరల్గా ఆడియన్స్ అయితే వెళ్తుంటారు, మీరు కూడా వెళ్తుంటారు కాబట్టి సో ఫస్ట్ డే వెళ్ళి మీరు వచ్చేసి మూవీ రివ్యూస్ అయితే తీస్తుండండి. అండ్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ సో ఇలాంటి వాటికి కూడా రివ్యూ ఇస్తుండండి. అండ్ అలాగే వచ్చేసి ఒకవేళ మీరు ఇది కూడా చేయలేను అనుకుంటే మూవీ కలెక్షన్స్ మీద అయితే చేస్తుండొచ్చు. అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో సో మీరు ఇంటర్నెట్లో చూసి అప్కమింగ్ మూవీస్ గురించి తెలుస్తుంటుంది. అండ్ మూవీ కలెక్షన్స్ కూడా ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఎలాంటి కాస్ట్ అవ్వకుండా ఎలాగో మనకు తెలిసిందే ప్రతి ఫ్రైడే రోజు మూవీస్ వస్తాయని చెప్పేసి సో ఈ విధంగా మీరు మూవీ కలెక్షన్స్ గురించి అప్కమింగ్ మూవీస్ గురించి కానీ మూవీ రివ్యూస్ కానీ ఇచ్చినట్టయితే డెఫినెట్గా అయితే యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతారు. అండ్ ఇంకా మన ఫైనల్ ఐడియాకి అయితే వచ్చేసాం. అండ్ ఈ ఫైనల్ ఐడియా గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ అన్ని ఏది చూసినా కానీ తక్కువ వ్యూస్ అయితే లేవు ఈ కంటెంట్కి సంబంధించి, ఈ ఐడియాకి సంబంధించి. సో అది వచ్చేసి రిడిల్స్ అండ్ క్విజ్ పజిల్స్. మనం ఇక్కడ చూసినట్టయితే మీరు ఒకసారి యూట్యూబ్లో తెలుగు రిడిల్స్ అని చెప్పి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఐక్యూ యొక్క లెవెల్ని టెస్ట్ చేసే విధంగా రిడిల్స్ అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి చాలామంది ఇంట్రెస్టింగ్ అయితే చూస్తుంటారు. అండ్ మీరు క్విజ్ కూడా చేయొచ్చు. సో పజిల్స్ మీద కూడా వీడియోస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా కొందరు వచ్చేసి గెస్ ద సాంగ్ అని చెప్పేసి, గెస్ ద మూవీ అని చెప్పేసి, గెస్ ద యాక్టర్ అని చెప్పేసి, గెస్ ద ప్లేయర్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసి సో ఒక క్విజ్ లాగా నార్మల్గా అయితే కండక్ట్ చేస్తుంటారు. సో వీటికి కూడా మీరు చూసినట్టయితే మంచి వ్యూస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు పైన ఉన్న 4 వర్కౌట్ అవ్వకపోతే మాత్రం 5th వన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా మనం బోనస్ ఐడియా విషయానికి వచ్చినట్టయితే మీకు ఏమైనా స్కిల్ ఉన్నా కానీ ఎగ్జాంపుల్ కోడింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, లేకపోతే మీకు కామెడీ చేసే విధానం బాగున్నా కానీ, అంటే ఎగ్జాంపుల్గా ఫిలిమోజీ ఉంది కదా సో ఈ విధంగా చేసినా కానీ, లేకపోతే మీకు ఆర్ట్స్లో కానీ సో ఏదైనా ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఆ స్కిల్ని మరింత డెవలప్ చేసుకుంటూ యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా చేయడం వల్ల మీకున్న స్కిల్కి పబ్లిక్లో ఒక వాల్యూ ఉంటుంది. అండ్ అలాగే ఆడియన్స్లో మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా కూడా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ విధంగా మీకున్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని బాగా రీసెర్చ్ చేసి ఈ 5 టాపిక్స్ 5 ఐడియాస్ అయితే మీకు తీశాను. సో ఈ ఐడియాస్లో మీకు నచ్చిన ఐడియాని సెలెక్ట్ చేసుకొని మీకు సూట్ అయ్యే ఐడియాని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్కి ఒక యూనిక్ నేమ్ ఏ విధంగా ఫైండ్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా ఏఐని యూజ్ చేసుకొని ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఇప్పటి వరకు తెలుగులో ఎవరు స్టార్ట్ చేయని ఒక 5 యూనిక్ ఐడియాస్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాం. అండ్ మన ఛానల్ వీడియోస్లో న్యూ క్రియేటర్స్ యూట్యూబ్లో గ్రో అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని టిప్స్ అయితే చెప్తూ సో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చెక్అవుట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ కో క్రియేటర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.